హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి అయ్యప్ప. భారతదేశంలో పుట్టినందుకు ఒక భారతీయుడిగా నేను ఎంతో గర్వపడుతుంటాను. నాకు ప్రాంతాలతో సంబంధం లేదు, కులమతాలతో సంబంధం లేదు. నా సంబంధం నా దేశ సంస్కృతి సంప్రదాయాలు, చరిత్ర, వారసత్వ సంపద. నా దేశంలో ఎక్కడ ఉన్నా వెళ్ళి తనివి తీరా వాటిని చూడటం మరియు మన తర్వాత తరాల వాళ్ళకి మాటల ద్వారా, చేతల ద్వారా అందించడం. ఇప్పుడు అటువంటి ఒక చారిత్రాత్మక ప్రదేశానికి నేను వెళ్ళాను. ఆ వివరాలు ఇప్పుడు మీతో పంచుకుంటాను. భోపాల్ అనగానే 1984లో జరిగిన భోపాలు మిథైల్ ఐసోసైనైడ్ గ్యాస్ దుర్ఘటనే గుర్తుకొస్తుంది అందరికి. కానీ ఇక్కడ ఎన్నో మతాలు వెల్లివిరిశాయి. ఎంతో శిల్ప సంపద, గతం తాలూకా ఆనవాళ్లు, పురాతన గుహలు, ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఉదయగిరి. ఇటీవల మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు దగ్గరలో విదిశా సమీపంలోని ఎంతో పురాతనమైన ఉదయగిరి గుహలు చూడ్డానికి వెళ్ళాను. అక్కడ 20 రాతి గుహలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా హిందూ దేవుళ్ళైన విష్ణు మరియు శివుడి కోసం నిర్మించబడ్డాయి. ఇవి భారతదేశంలో మనుగడలో ఉన్న పురాతన హిందూ దేవాలయాలు మరియు ఐకానోగ్రఫీ కలిగి ఉన్నాయి. ఐకానోగ్రఫీ అంటే చిత్రాల ద్వారా విషయాన్ని చెప్పడం. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పురావస్తు ప్రదేశాలలో ఒకటి ఉదయగిరి కొండలు మరియు దాని గుహలు. ఇవి పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా చే బడిన స్మారక చిహ్నాలు. ఈ ఉదయగిరి గుహలు హిందూ మతం మరియు జైన మతాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. వాటిలో విష్ణువు యొక్క పురాతన ఉపశమన శిల్పం మరియు హిందూ పురాణాలలో భూమిని రక్షించిన వరాహ అవతారం గుర్తించదగినవి. వీటితో పాటు ఉదయగిరిలో రాతి ఆశ్రయాలు మరియు శిలాఫలకాలు, శాసనాలు, నీటి వ్యవస్థలు మరియు కోటలు ఉన్నాయి. ఇవన్నీ కేవలం పురావస్తు అధ్యయనాలకు సంబంధించిన అంశంగా మిగిలిపోయాయి. ఉదయగిరి అంటే సూర్యోదయ పర్వతం అని అర్థం. 2వ శతాబ్దం నాటికే ఉదయగిరి మరియు విదిశా ప్రాంతం బౌద్ధ మరియు హిందూ మతాలు ప్రధానంగా ఉన్నట్టు ఆధారాల ద్వారా మనకి తెలుస్తుంది. అప్పటికే ఉదయగిరి సమీపంలోని సాంచీలో బౌద్ధ మతం ప్రముఖంగా ఉండేది. ఇటీవలి పురావస్తు ఆధారాలు ఉదయగిరిలో సూర్య దేవాలయం ఉండేదని సూచిస్తున్నాయి. ఉదయగిరిలో సూర్య సాంప్రదాయం ఉండటం వల్లనే దీనికి సూర్యోదయ పర్వతం లేదా ఉదయగిరి పర్వతం అని పేరు వచ్చి ఉండొచ్చు. అంతేకాకుండా ఈ ప్రదేశంలోని శాసనాలలో ఉన్న విధంగా ఈ ప్రదేశాన్ని విష్ణుపాదగిరి అని కూడా పిలుస్తున్నారు. ఉదయగిరి గుహలు బెత్వా నదికి సమీపంలో ఉన్న 2 చిన్న కొండలలో ఏర్పడ్డాయి. ఇది దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవు, 350 అడుగుల ఎత్తు ఉంది. ఈ కొండ రాతితో మరియు తెల్లటి ఇసుక రాయి కాంబినేషన్‌లో ఉంటుంది. ఈ ఉదయగిరి గుహలు విశాఖపట్నానికి 6 కిలోమీటర్లు, సాంచీకి 11 కిలోమీటర్లు మరియు భోపాల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఉదయగిరి ప్రస్తుత కర్కాటక రేఖకు కొద్దిగా ఉత్తరాన ఉంది. మరొక గుహ 6వ గుహలో ఆలయం గర్భగుడి శివుని కొరకు నిర్మించబడింది. గర్భగుడిలో ఏకముఖ లింగం ఉంది. ఇలా చెక్కబడిన శివలింగం మరెక్కడా చూడం. కానీ ఇప్పుడు కాలక్రమేణా ఇవి శిథిలావస్థకి చేరుకున్నాయి. నేను ఎన్నో చోట్ల శివలింగాలు చూశాను గానీ, ఇక్కడి శివలింగం చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ ఉన్న మరో గుహలో 5వ గుహలో ప్రసిద్ధి చెందిన భారీ వరాహ విగ్రహం ఉంది. ఇది మన పురాణాల ప్రకారం విష్ణువు తన వరాహ అవతారంలో సంక్షోభంలో ఉన్న భూమిని రక్షించే కథనానికి సంబంధించింది. కొందరు చరిత్రకారులు ఈ శిల్పాన్ని ఉదయగిరి యొక్క ఐకనోగ్రాఫిక్ సెంటర్ పీస్‌గా అభివర్ణించారు. ఇది 5వ శతాబ్దం గుప్తుల కాలం నాటివి. హిందూ పురాణం ప్రకారం హిరణ్యాక్ష రాక్షసుడు వలన సంక్షోభం ఏర్పడి భూమి తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉన్నప్పుడు భూమి విశ్వసముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు విష్ణువు వరాహ అవతారం రూపంలో ఉద్భవించి సముద్రంలోకి దిగి భూమిని మోస్తూ సురక్షితంగా పైకి తీసుకొస్తాడు. ఆ విధంగా భూమి యొక్క సంక్షోభం ముగుస్తుంది.
విష్ణువు మరోసారి తన అవతార కర్తవ్యాన్ని నెరవేర్చాడని చారిత్రాత్మక ఇతిహాసం ద్వారా మనకు తెలుస్తుంది. మంచి చెడుల విషయంలో సరైన ధర్మాన్ని రక్షించడానికి సమర్థులు ఎంత దూరమైనా, ఎంత లోతుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారని మరియు ఉండాలని మన పూర్వీకులు ఈ వరాహ పురాణం ద్వారా మనకు చెప్పడానికి ప్రయత్నించారు. ఈ శిల్పం నన్నెంతగానో ఆకర్షించింది. ఎంతగా అంటే ఈ శిల్పాన్ని చూడాలనిపించే ఆ గుహలను వెతుక్కుంటూ వెళ్ళాను నేను. అంత బావుంది. ఇలాంటి విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయి. మీరు కూడా చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. కొంతమందికున్న అలవాటేంటంటే, ఏదైనా చారిత్రక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఏదైనా చారిత్రక కట్టడాలని చూడడానికి వెళ్ళినప్పుడు, వాటి మీద పెన్నుతో గానీ, వాళ్ళ పేరు రాయడం, లేతే ఏదైనా రాయపుచ్చుకుని గీకడం లాంటివి చేస్తుంటారు. అక్కడికేదో ఆ శిల్పాన్ని వీళ్ళు చెక్కినట్టు, లేకపోతే ఆ కట్టడాన్ని ఏదో వీళ్ళు కట్టినట్టు. మన పెద్దలు చెప్పినట్టు, ఈ భూమి మీదకి వచ్చామా, చూసామా, వెళ్ళామా అన్నట్టుండాలి. అప్పుడే మన దేశ ఈ వారసత్వ సంపద మన తర్వాత తరాల వాళ్ళకి చూడడానికి అవకాశం కలుగుతుంది. అంతేగాని కనిపించిన ప్రతి అందం మీద మనం సంతకం పెట్టాలనుకోకూడదు. మీకు అనిపించవచ్చు, మన తర్వాత తరాల వాళ్ళకి ఈ చారిత్రక వారసత్వ సంపదను మనం ఏ విధంగా అందిస్తాం అని. ఇది చాలా సింపుల్. మనం ఇటువంటి చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలను సందర్శించడం ద్వారా ప్రభుత్వం అటువంటి ప్రాంతాలను గుర్తించి సంరక్షిస్తుంది. ఆ విధంగా మన తర్వాత తరాల వాళ్ళు కూడా వీటిని చూడడానికి, వాటి గొప్పతనం తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. మనం చేయవలసిందల్లా కేవలం ఇటువంటి ప్రాంతాలను సందర్శించడమే. ఈ రోజుల్లో కూడా చాలామంది విగ్రహాలను చెక్కుతూ ఉంటారు. కానీ బ్రతుకు తెరువు కోసం విగ్రహాలు చెక్కడం వేరు, ఒక విషయాన్ని శిల్పాల ద్వారా మన తర్వాత తరాల వాళ్ళకి తెలియజేయాలని చెక్కడం వేరు. 2 ఒకటి కాదు. ఒక ఆకారాన్ని ఖచ్చితమైన కొలతలతో చెక్కడమే కాకుండా అవి ఈనాటికి సజీవంగా ఉండటం చాలా గొప్ప విశేషం. ఇక్కడ నేను పురాణాల కోసమో, దేవుళ్ళ కోసమో చెప్పడం లేదు. ఒక కళ, అది కూడా భారతీయ శిల్పకళ, వారసత్వంగా మనం చూస్తున్న సంపద. అదే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. ప్రతి దేశం తమ దేశ వారసత్వ సంపదను కాపాడుకుంటూ తమ తర్వాత తరాల వాళ్ళు చూసేలా చేస్తున్నాయి. మనం కూడా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను, వారసత్వ సంపదను కాపాడుదాం. మన తర్వాత తరాల వాళ్ళు కూడా చూసేలా చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉదయగిరి గుహలకు సంబంధించిన వివరాలతో ఉన్న ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా వీలైతే దీన్ని సందర్శించండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో, మంచి వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బై.